నువ్వు మాట్లాడచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మా అమ్మది అయితే ఇది 2వ సంవత్సరంది సంవత్సరికం అనమాట. మేమైతే పేదలు పెంచడానికి బిర్యానీ చేస్తున్నాము, ఇంకా బంగాళదుంప కుర్మా చేస్తున్నాము, అలాగే కచ్చంబరి కూడా చేస్తున్నాము. మా అమ్మకి పంచితే చాలా ఇష్టం అని చెప్పి నేను మా చెల్లి ఇద్దరం కలిపి చేసుకుంటున్నాము. మా అమ్మ ఉండేటప్పుడు అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుండేది, కానీ ఇప్పుడు మా అమ్మ లేదు కదా, మాకు ఇంకెవరూ లేరనమాట. మా అమ్మగారికి చాలా ఇష్టం. అంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎప్పుడు ఇలాగ అంటూ ఉండేది, నాకు ఎవరికైనా పేదలకు సాయం చేస్తే బాగుండమ్మా అనేది. కానీ అప్పుడు చేయలేకపోయేవారు. ఇప్పుడు కొంచెం అందుబాటులో లేదు నుంచి మా అమ్మగారు లేరనేసి ఇలా చేసుకుంటున్నాం. ఏదో మాకు కలిగింది ఇలా చేసుకునే పేదలకు పంచుతామని అనుకుంటున్నాం. మేమైతే మా అమ్మ ఉన్నంతకాలం చాలా బాగా చూసుకున్నాము. మా అమ్మ లేని లోటేటో మాకు తెలుస్తుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్, మీ అమ్మలు ఉంటే మీరు ఇప్పుడు బాగా చూసుకోండి. తర్వాత వాళ్ళు లేనప్పుడు మనం బాధపడిన వేస్ట్. అదైతే మటుకి మేమైతే మా అమ్మ మా నాన్నమ్మకి ఇద్దరు లేరు, మేము చాలా బాధపడుతున్నాము. అందుకే వాళ్ళ ఆనందం కోసం అనేసి ఏదో మాకు తగ్గట్టు కొంతమందికి ఇస్తే వాళ్ళ కడుపైనా నిండుతుంది అనేసి మేము కొంతమందికి భోజనం అయితే ఇవ్వాలనేసి అనుకుంటున్నాము. నేను మా చెల్లి కూడా పెట్టుకుంటున్నాము, ఏదో మా తృప్తి కోసం అయితే మటుకి. ఫ్రెండ్స్, అమ్మ నాన్న ఉండేటప్పుడే వాళ్ళు బాగా చూసుకోండి. వాళ్ళు ఏమన్నా సరే సీరియస్ అవ్వమాకండి, మన మంచిగా చెప్తారు. ఉంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, బంగాళదుంపలు అయితే 1/2 కిలో, క్యారెట్ 1/2 కిలో, కిలో టమాటీలు, కిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 10-12 అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 50 గ్రాములు, పుదీనా 2 కట్టలు, బీన్స్ 1/4 కిలో, కొత్తిమీర 2 కట్టలు, మరాఠా మొగ్గ 8, సాజీరా కొంచెం, జాజికాయ, స్టార్ పువ్వు, మిరియాలు, బిర్యానీ మసాలా 3 స్పూన్లు, చెక్క, యాలకులు, లవంగ, అనస పువ్వు, గసగసాలు, బిర్యానీ ఆకు, మెంతాకు, గరం మసాలా. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని బిర్యానీ డబ్బా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. కొంచెం బాగా మగ్గాక చూడండి, చూసారు కదా, వాళ్ళే మా అమ్మ మా నాన్న ఇద్దరు గోడ ఎక్కిపోయారు మాకు లేకుండా. ఈరోజు అయితే మేము చాలా అంటే చాలా బాధపడుతున్నాం అసలు, మా చెల్లి నేను కూడానా. దయచేసి ఉండేటప్పుడే వాళ్ళు బాగా చూసుకోండి. బిర్యానీకి కావాల్సినవి అయితే ఇదిగోండి, ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి, ఇవి ఆయిల్ వేసుకున్నాం కదా, బిర్యానీ సాంబార్ లవంగా, చెక్క వేస్తున్నాము. ఇది మరాఠీ మొగ్గ,
సాజీరేనా సాజీరా, జాజి పువ్వు, మిరియాలు, ఇదేంటి జాజి పువ్వు, జాజికాయ, మిరియాలు ఇందులో వేసుకోవచ్చు. లవంగ, అనస పువ్వు, గసగసాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇవైతే వేసుకున్నాము, బాగా మరిగిపోయింది. ఎగిపోయి ఉల్లిపాయలన్నీ కూడా వేసుకోవాలి. మా చెల్లి అయితే బియ్యం కడుగుతుంది, బియ్యం నానబెట్టుకుందాం. ఈరోజు మా చెల్లి నేను కలిపి వంట చేస్తున్నాం. మా అమ్మ మా నాన్న కోసం అయితే మటుకి చూడండి దుంపలు అయితే ఒలుస్తున్నాను. మా ఇద్దరమే కాదు ఫ్రెండ్స్, మా బావ కూడా మాకు సాయం చేస్తున్నాడు. అంటే ఇంకో చెప్పాలి. మమ్మల్ని నవ్వించింది అయితే మటుకి మేము ఏడుస్తుంటే మా ఆయనే ఎందుకు ఏడుస్తారు, ఏం పని లేదా ఏంటా అనేసి ఏడొద్దు అనేసి. కానీ మా అమ్మ ఉండేటప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకుండేది. అసలు మేమైతే తల్లి కూతురులాగా ఉండరు కాదు, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండరు. అందుకే మా అమ్మ లేని లోటు ఏంటో ఇప్పుడు మాకు బాగా తెలుస్తుంది. మేమైతే చాలా బాధపడుతున్నాం. ఉల్లిపాయలు అయితే బాగా ఏగుతున్నాయి, మంచి గోల్డెన్ కలర్ వస్తున్నాయి. చూడండి మనకి కూరగాయలు కూడా కొంచెం ఉడకలు కాబట్టి ఇందులో వేసుకోవాలి. బీన్స్ వేసుకుంటున్నా. క్యారెట్ అయితే రౌండ్గా చూడండి బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. క్యారెట్ వేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకోవాలి. ఇంకా మిల్ మేకర్ల బిర్యానీ అనమాట, మిల్ మేకర్లు వేసుకోవాలి. చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఇవైతే మనకి. పచ్చి బఠానీ, గ్రీన్ బఠానీ, పచ్చి బఠానీ. ఇది ఎండు బఠానీయే పచ్చి బఠానీయే, గ్రీన్ బఠానీ, ఎండు బఠానీ. ఇది చూడండి నానబెట్టుకునేటప్పటికి ఇలా వచ్చింది, బాగుంది. బాగా నేను నైట్ నానబెట్టుకున్నాను, బాగా నానిపోయి చూడండి చాలా బాగుంది బఠానీ అయితే మటుకి. వంకాయ కూరలోని అబ్బా బంగాళదుంప కుర్మలోని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకున్నాం. ఈరోజు మా అమ్మ మా నాన్న లేరని బాధ ఒకటే తప్పించి వాళ్ళకి ఇష్టం అనేసి మేము ఇవన్నీ చేసినందుకు మాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నలుగురు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఫ్రెష్గా ఉంది. మేమైతే ఇంట్లో చేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి. చూడండి నేను కలుపుతుంటే ఈ గరిట అయితే వంగిపోతుంది, నా బలంకి సాలట్లేదు. ఈ గరిట అయితే మటుకి అంత బలంగా ఉంది గరిటి. ఇది ఎలా కలపాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అబ్బో మేమైతే టమాటీలు 2 కొరమ కూరకు కూడా కోసుకున్నాము. బిర్యానీకి కొరమ కూరకి ఇందులోని సగం టమాటీలు కొరమ కూరకు ఉంచుకుందాం, సగం వేసుకోవాలి. చూడండి
మా ఆయన అయితే టమాటీలు వేసాక కలుపుతున్నాడు, ఎందుకంటే నేను కలపలేకపోతున్నాను ఆ గరిటతోటి, ఎందుకంటే ఐటమ్స్ ఎక్కువ కదా, అందువల్ల నేను కలపలేకపోతున్నాను. ఇదిగోండి మా ఆయన కలుపుతున్నాడు చూడండి. ఉప్పు తెచ్చి మామూలు ఉప్పు ఉంది కదా, సాల్ట్ ఉంది కదా, పసుపు కొంచెం వేసేద్దామా, సాల్ట్ తెల్ల సాల్ట్, సాల్ట్ తెల్ల సాల్ట్ చూడండి, సాల్ట్ అయితే వేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే కొంచెం వేసుకుంటున్నాను, ఇంకా సరిపోతే తర్వాత వేసుకున్నాను. పసుపు కూడా కొంచెం వేసుకుంటున్నాను నేను కలర్ కోసం. గరం మసాలా మొత్తం ఇప్పుడు వేస్తే ఇప్పుడు ఈ కూరగాయలు అన్నిటికి కూడా బాగా పట్టిద్ది. మెంతాకు కొంచెం, కొత్తిమీర చూడండి సన్నగా తరుక్కున్నాను, కొత్తిమీర వేస్తుంది, పుదీనా కొంచెం, పెరుగు ఇటు కొనేసి పెరుగు అయితే ఇందులో మా అమ్మాయి వేసింది, పెరుగు వేసుకుంటున్నాను. నేనైతే ఒక చెక్క నిమ్మకాయ వేసుకుంటున్నాను. కారం కొంచెం, ఒక 3 స్పూన్లు కారం వేసుకుంటున్నా. ఇవన్నీ కూడా కారం అవన్నీ వేసుకున్నాం కదా చూడండి, అవన్నీ కూడా అలా కలిపేసుకోవాలి. పెరుగు మేమైతే 5 కేజీల బిర్యానీకి 16 నోటాలు నీళ్ళు వేసుకుంటున్నాము. 8 నోటాలు బియ్యంకి 16 నోటాలు నీళ్ళు. ఒకసారి వాటర్ వేసుకున్నాం కదా, నీళ్ళు అయితే చూడండి బాగా మరుగుతున్నాయి. ఒకసారి ఇలా కలుపుకోవచ్చు. ఉప్పు అయితే సరిపోలేదు, ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను. బియ్యం అన్నీ కూడా ఇలా నానిపోయి చూడండి, మేమైతే గంట నానబెట్టుకున్నాము. అన్నీ ఇందులో వేసుకోవాలి. బియ్యం అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. బంగాళదుంప కుర్మా అయితే ఇలాగా ప్యాకింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మేమైతే అలా ప్యాకింగ్లు చేసుకుంటున్నాము. తనైతే మా ఫ్రెండ్ రమ, తనైతే చాలా హెల్ప్ చేసింది. వచ్చి మా చెల్లి ఉంది, ఇప్పుడు దాకా ఉండి మా చెల్లి వెళ్ళిపోయింది. బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి, చిన్నపిల్లడు కదా ఏడుస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయింది. తినైతే మటుకి చాలా హెల్ప్ చేసింది మాకైతే మటుకి. చూడండి తన ప్యాకింగ్లో చేసి మాతో కూడా వచ్చింది పంచడానికి. మా ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు, చాలా సరదాగా ఉంటాం మేమైతే మటుకి. మా ఆయన అయితే ప్యాకింగ్లు కడుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి నన్ను ఇంత ఎంకరేజ్ చేసింది అయితే మటుకి మా ఆయనే. చెయ్యు అని చెప్పేసి అనేది అయితే చాలా థ్యాంక్స్ మాయ, నీకైతే మటుకి నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నందుకు. బిర్యానీ అయితే అయిపోయింది చూడండి, పుదీనా జల్లేసాం. బిర్యానీ అయితే మొత్తం అయిపోయింది చూడండి. ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకున్నాం మేము, కొంచెం ఇంకా బిర్యానీ ఉంది, బిర్యానీ కూడా చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొద్దిగా మా అమ్మగారికి అయితే తీస్తున్నాను. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది,
చాలా బాగా వచ్చింది. అసలు ఎలా వచ్చిద్దా ఏంటా, ఎప్పుడు వండలేదు కదా అంత ఎక్కువ అనేసి మేమైతే భయపడ్డాము. ఇది నలుగురు తినేది కదా ఎలా ఉంటుందా అనేసి, కానీ చాలా బాగుందండి. తిన్నోళ్ళు కూడా చెప్పారు బాగుంది అనేసి. మేము కూడా తిన్నాం ఫ్రెండ్స్. చాలా అయితే చాలా బాగుంది. అమ్మ నాన్న మీ ఇద్దరు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి. తెలుసో తెలియక ఏదైనా తప్పులుంటే క్షమించండి. బాగుంది, అన్నీ కూడా బాగా కుదిరాయి. 10 మంది పంచుతున్నాం కదా, ఎలాగుంటుంది అంటే తెలుసుకోవాలి కదా. మంచి భోజనం పెడితే మనకు కూడా బాగుంటుంది. బాగుంది, అన్నీ సరిపోయినాయి. మా అత్త మామగారు అయితే ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమం అయితే చేస్తున్నాము. కొంతమంది పేదవాళ్ళకి అయితే భోజనం అయితే పెట్టాలనుకున్నాం. మా అత్తగారు బతికున్నాడు అయితే అందరికి చాలా పేదవాళ్ళకి సాయం చేయాలని ఎప్పుడూ అనుకునేవారు ఆవిడైతే. ప్యాకింగ్లు కూడా అయిపోయి మనమైతే ఇప్పుడు పంచడానికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ మేమైతే మటుకి అందరికీ భోజనాలు ఇస్తాం ఫ్రెండ్స్. ఇంకా భోజనం ప్యాకెట్లు అయితే మటుకి సరిపోలేదు. మేమైతే 50 ప్యాకెట్ల వరకు తీసుకెళ్ళాము. ఇంకా చాలామంది ఉన్నారు. ఈసారి అయితే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మాకైతే మటుకి చాలా ఆనందంగా ఉంది ఇలా పంచేటందుకు. మా చేతులతో మేము వండి ఇలా పంచినందుకు అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.